హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సోమశేఖర్ స్టడీస్. ఈరోజు తెలుసుకోబోయే విషయం ఏంటంటే, మనకి రేపు ప్రొద్దుట మెరిట్ లిస్ట్ను విడుదల చేస్తున్నాను. ఈరోజు 12వ తారీఖు బుధవారం, 13వ తారీఖు బుధవారం, 14వ తారీఖున మనకు మెరిట్ లిస్టు డెఫినెట్గా 100కి 200% మనకి విడుదల కాబోతుంది. దాంట్లో మన యొక్క స్థానం తెలుసుకోవచ్చు. ఈ మెరిట్ లిస్ట్ అంటే టాప్ లిస్ట్ నుండి బాటమ్ లిస్ట్ వరకు, టాప్ మార్క్ నుండి బాటమ్ మార్క్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి క్యాస్ట్ వైజ్గా, అలాగే వాళ్ళ మార్కుల వైజ్గా మొత్తం టోటల్ స్కోర్ తోటి అన్నీ హ్యాపీగా చక్కగా రేపొద్దున రావడం అనేది జరుగుతుంది. ఎవరు ఆందోళన చెందవద్దు, చక్కగా ఉండండి, మీ రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనండి. మంచి మార్కులు సాధించిన వారందరికీ కూడా మరి ముఖ్యంగా ఈ సోమశేఖర్ స్టడీస్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరు worry అవ్వద్దండి. ఎవరు కట్ ఆఫ్ అనేది ఇప్పుడు మనకి చెప్పలేరు, ఎవరు కూడా డిసైడ్ చేయలేరు ఎంతవరకు వస్తుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రతిదీ కూడా పాయింట్లో ఉంది. ఎవరు ఆందోళన చెందే విషయం అవసరం అనేది లేదు. రేపొద్దున మెరిట్ లిస్ట్ అనేది విడుదలవుతుంది. మెరిట్ లిస్ట్ అయిన తర్వాత సెలక్షన్ లిస్ట్ వస్తుంది. అయితే మనకి 3 రోజులు అనేది ఇక్కడ హాలిడేస్ రావడం వల్ల మేబీ మ్యాక్సిమం సోమవారం అనేది మనకి సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సెలక్షన్ లిస్ట్లో ఎవరి నేమ్ అయితే ఉందో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ అనేది సాధించగలుగుతారు. రేపు మెరిట్ లిస్ట్ విడుదల అవుతుంది కాబట్టి మీరందరూ త్వరగా ఎవరైతే మంచి గుడ్ స్కోర్ని సాధించారో వారు త్వరగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన అన్నింటి డాక్యుమెంట్ని సిద్ధం చేసుకోండి. ఇప్పుడు మనకి స్కోర్ కార్డు అంటే ర్యాంక్ కార్డు వచ్చింది. ఆ మార్కులన్నీ కూడా మీరు ఒక ప్రింట్అవుట్ తీసుకుని, ఒక జిరాక్స్ తీసుకుని, ఒక కలర్ జిరాక్స్ తీసుకుని దాన్ని కూడా 4 చెట్లతో జిరాక్స్ తీయించి రెడీగా ఉంచి మనం వెరిఫికేషన్ వెళ్ళడానికి సిద్ధమవ్వాలి. ఆందోళన చెందవద్దు. చాలామంది యూట్యూబ్లో రకరకాలుగా చెప్తున్నారు, దాన్ని విని మనం ఆందోళన చెందొద్దు. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ రాని వాళ్ళు ఉన్నారు, తక్కువ మార్కులు వచ్చిన జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరు అధైర్యపడవద్దు. నేను కట్ ఆఫ్ మార్కులు అంటూ చెప్పడం లేదు, కానీ 70+ అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ స్కోర్ ఉన్నట్టే మనం పరిగణించవచ్చు. 70 బిలో ఉన్నా కూడా హ్యాపీగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తారని ఆశిస్తున్నాను. ప్రతి వాళ్ళు కూడా మనోధైర్యంతో చక్కగా మీ యొక్క పనులను పూర్తి చేసుకోండి. రేపు మెరిట్ లిస్ట్ విడుదలవుతుంది కాబట్టి చక్కగా మీ యొక్క స్కోర్ని, మీ యొక్క ర్యాంక్ని ఎక్కడున్నారో చెక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ 13వ తారీఖు అంటే ఈ రోజుతో మనకి టెట్ స్కోర్ ఎవరైతే కొంచెం తప్పుగా పడిందో, ఎక్కువగా పడినా తక్కువగా పడినా తిరిగి వాటిని రెక్టిఫై చేసుకోవడానికి గవర్నమెంట్ అనేది అవకాశం ఈరోజు కల్పించింది. కాబట్టి ప్రతి డిఎస్సి ఆస్పిరెంట్ అంతా కూడా మీరందరూ ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం పరచుకోండి. టెట్ స్కోర్ పెంచుకోవడానికి మీరు ట్రై చేయండి. ఎవరు ఆందోళన చెందవద్దు. మ్యాక్సిమం మన అందరికీ కూడా ఎక్కువ పోస్టులు అనేది ప్రతి జిల్లాకి ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి, ఆందోళన చెందవద్దు. 70+ ఎవరికైతే ఉన్నాయో వారందరూ హ్యాపీగా హోప్స్ పెట్టుకోవచ్చు. అంటే నేను కట్ ఆఫ్ అనేది చెప్పట్లేదు, కానీ ఒక భరోసా అంటూ మ్యాక్సిమం ఇవ్వగలుగుతున్నాను. ఎందుకంటే మనకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. 2018తో మనం పోల్చుకుంటే 2025 డిఎస్సిలో మ్యాక్సిమం ఎక్కువ పోస్టులు ఉన్నాయి. మ్యాక్సిమం అందరూ కూడా సెలెక్ట్ అవుతారని నేను ఆశిస్తున్నాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్లు అన్నీ కావాలండి. ఓడీలు కావాలి, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ర్యాంక్ కార్డు కావాలి, టెట్ మార్కు కావాలి. ప్రతిదీ సిద్ధం చేసుకుని ఉంచండి. తర్వాత ఆగస్టు 20 తర్వాత మ్యాక్సిమం ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇవాళ న్యూస్ పేపర్లో మనకి ఏంటి అనౌన్స్ చేశారు అంటే, ఈ యొక్క పరిశీలన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఒక హెచ్ఎం తోటి, ఒక డిఈఓతో, ఒక ఎంఈఓతో కలిపి కొన్ని పరిశీలన బృందాలను ఏర్పాటు చేయమని మన కన్వీనర్ గారు ఈరోజు పత్రికా ముఖంగా తెలియజేశారు. కాబట్టి ప్రభుత్వం తలుచుకుంటే అన్ని వేగవంతంగా చేస్తుంది. ఈ డిఎస్సి అనేది గడిచిన డిఎస్సీల కంటే చాలా త్వరితగతిన ఈ యొక్క మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్ట్ తోటి ముందుకు వెళ్ళబోతుంది. అందరి యొక్క తలరాతలు చక్కగా మారబోతున్నాయి. మీరు ఏమి worry అవ్వద్దు. మీకు మార్కులు తక్కువ ఉన్నాయని మీరు worry అవసరం లేదు. రేపు మెరిట్ లిస్ట్లో మీ స్థానాన్ని సరిచూసుకొని చక్కగా ముందుకు వెళ్తారని, సెప్టెంబర్ 25 ఉపాధ్యాయ దినోత్సవం రోజున మీరందరూ మ్యాక్సిమం మంచి స్కోర్ సాధించిన వాళ్ళందరూ కూడా
టీచర్ జాబ్లో సెలెక్ట్ అవుతారని నా యూట్యూబ్ ద్వారా ఆశిస్తున్నాను. అలాగే ఎక్కువ స్కోర్ ఇచ్చిన వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మనకి జడ్పీ స్కూల్ ఎంచుకోవాలా, మున్సిపాలిటీ ఎంచుకోవాలా, గవర్నమెంట్ స్కూల్ ఎంచుకోవాలా, మీరు ఏ స్కూల్ ఎంచుకోవాలి అనేది ఒక లిస్ట్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. మీకు తెలుసున్న టీచర్స్ దగ్గర ఒకసారి ఈ లిస్ట్ని వెరిఫై చేయండి. ఇక్కడ కొన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి, కొన్ని సెక్షన్స్ ఎక్కువ ఉండే పిల్లలు తక్కువ ఉండే పాఠశాలలు ఉన్నాయి, కొన్ని సెక్షన్స్ ఏమో తక్కువ ఉండే పిల్లలు ఎక్కువ ఉండే పాఠశాలలు కూడా ఉన్నాయి. మీరు ఏ యొక్క మీకు పరిసర ప్రాంతాల దగ్గరగా ఉందో ఇవన్నీ సెలక్షన్ చేసుకుని స్కూల్స్ లిస్ట్ని కూడా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఏమీ ఆధారపడవద్దు. హ్యాపీగా రేపు మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉండాలని నేను మనసా వాచా కోరుకుంటున్నాను. ఈ యొక్క నా వీడియోని మీరు సపోర్ట్ చేస్తారని, ఒక చిన్న లైక్ ద్వారా ఈ యొక్క సోమసాగర్ స్టడీస్ని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ. మీ సోమసాగర్.